హలో అండి, వెల్కమ్ టు హేమాగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బఠానీ చాట్ అండి. దీనికోసం ముందుగా మనం అర కేజీ బఠానీల్ని 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత చిన్నగా స్ప్రౌట్స్ వచ్చాయి చూడండి. కడిగి పెట్టుకున్న బఠానీల్ని కుక్కర్లో తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా తీసుకొని మనం కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ స్టవ్ మీద పెట్టి 4 to 5 విజిల్స్ చాలండి. అంతకన్నా ఎక్కువైనా సరే పేస్ట్ అయిపోద్ది అనమాట, అది బాగోదు. కొంచెం పలుకు చెక్కగానే తీసుకోవాలి. 4 ఉల్లిపాయలు తీసుకోవాలండి. తొక్కలు తీసేసుకొని దాన్ని కొన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. టమాటాలు ఒక 6 తీసుకున్నామండి. టమాటాలు 5 నుంచి 6 తీసుకొని, చిల్లీస్ ఒక 3, ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు. దీనిలో టమాటాలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ బఠానీ రెడీగా ఉంది. బఠానీని కొంచెం మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదుపుకొని కొంచెం పలుకులు కొంచెం పోయినట్టుగా కొంచెం చూడండి, నేను చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా కొంచెం మ్యాషర్తో కానీ దేంతో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బఠానీ మనకి రెడీగా అయిపోతుంది. వేలితో తీస్తే ఇలా బఠానీలు కొంచెం వేలికి చూడండి, నేను చూపిస్తాను. చూడండి, ఇలా అయితే సరిపోద్దండి. అప్పటి వరకు కొంచెం మెదుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న 4 ఉల్లిపాయల్లో సగం 2 ఉల్లిపాయలు మనం ఫ్రైలో వేస్తామండి, 2 టాపింగ్ చేస్తాం అన్నమాట. పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. తర్వాత మనం ప్యాన్ని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 స్పూన్స్, అంచనా ప్రకారం 2 to 3 స్పూన్స్ మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయల దగ్గర 4 తీసుకున్నాం కదండి, 2 ఉల్లిపాయలు దగ్గర వేసుకొని కొంచెం పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుందాం. కొంచెం తగినంత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ గోల్డెన్ బ్రౌన్లోకి వస్తాయండి, తొందరగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయలు. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చాలండి. వేసుకొని మళ్ళీ మెత్తగా కలుపుకుందాం. కొంచెం వేగనివ్వాలి, పచ్చివాసన పోయినంత వరకు. పచ్చివాసన పోయి వేగిపోయాయండి. ఇప్పుడు దీనిలోని మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. మనకి కారం మనం ఎంత తింటున్నామో చూసుకొని కారపొడి మనం పచ్చిమిరపకాయలు బాగానే వేసుకున్నాం కదండి, కారం మనం అడ్జస్ట్ చేసుకొని దానికి తగ్గ కారం వేసుకోవాలన్నమాట. ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ కారం వేసుకోవచ్చండి. ఈ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలండి. ఒక 5 నుంచి 5 నిమిషాల పాటు కలుపుకుంటే మనకి టమాటాలు అవి వేగిపోతాయి అన్నమాట. వేగిపోయి మెత్తగా స్మాష్ అయిపోతాయి. ఈ మెత్తగా అయిపోయిన తర్వాత టమాటాల్ని ఆయిల్ బయటికి రిలీజ్ చేస్తుంది అన్నమాట. ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బఠానీ మిశ్రమాన్ని ఈ వేగిన ఉల్లిపాయ టమాటా మిశ్రమంలో కలుపుకుంటాం. ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం కలుపుకుందామండి స్టవ్ మీద పెట్టి. పచ్చివాసన పోయి 2 బాగా కలిసిపోవాలన్నమాట, అప్పటి వరకు మనం వేపుకోవాలి. చూడండి, బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది. కొంచెం మనం ఆ కుక్కర్ని కడిగేసుకొని ఆ వాటర్ కూడా కొంచెం వేసుకుంటే చూడండి బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది. 10 మినిట్స్ తర్వాత బాయిల్ అవుతుంది కదండి. ఈ టైంలో మనం కొంచెం
చాట్ మసాలా, కొంచెం చాట్ మసాలా వేసుకొని, కొంచెం అండి ఒక 1 టేబుల్ స్పూన్ ఉంటుంది, 1 టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. ఈ చాట్ మసాలా వేయడం వల్ల దీనికి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి, ఎక్స్ట్రా టేస్ట్ బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి. ఈ చాట్ మసాలా వేసుకొని ఇంకో 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాం అండి. బాయిల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం అండి. కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలిపేసుకుందాం. కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 నిమ్మకాయలు తీసుకుందాం అండి. 2 నిమ్మకాయలు తీసుకొని వాటి నుంచి రసం తీసుకొని ఈ రెడీ అయిపోయిన బఠానీ చాట్ మీద వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. మనకి ఎంతో టేస్టీ అయిన బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి. వర్షం పడుతుందండి సాయంత్రం. ఈ సాయంత్రం వర్షానికి ఈ బఠానీ చాట్కి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లోని. దీనికోసం టాపింగ్గా మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, నెక్స్ట్ మిక్సర్ వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.